ఈరోజు మనం పరమన్నం తయారు చేసుకోబోతున్నాం. తెలంగాణ సైడ్ అయితే పరమన్నం అంటారు, అదే ఆంధ్ర సైడ్ వెళ్తే కనుక పొంగలి అంటారు. కాకపోతే ఆంధ్ర సైడ్ పొంగలి అంటే మొత్తం పాలల్లో ఉడికిస్తారు. బట్ నా స్టైల్లో నేను అలా చేయనండి. సింపుల్ ప్రాసెస్, మీకు తెలుసు కదా, మీ స్వప్న ఏది చేసినా చాలా సింపుల్గా ఈజీగా వంట చేసేస్తుందని. సో మరి ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ చూడండి, ఒక గ్లాసు బియ్యం, ఒక స్పూను పెసరపప్పు, ఒక స్పూను శనగపప్పు, ఈ మూడింటిని కలిపి బాగా కడిగి ఒక అరగంట అయింది ఇలా కడిగి నానబెట్టుకున్నాను. ఇందులో నీళ్ళు ఎన్ని పోసాను అంటే ఇదే గ్లాస్తో 3 గ్లాసుల నీళ్లు పోసాను. ఇప్పుడు దీన్ని మనం కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్లు ఉడికించుకోవాలి. రండి. మూడు విజిల్లు వచ్చే లోపల ఇంకా కావాల్సినవన్నీ రెడీ చేసేసుకుందాం. అన్నీ రెడీ చేసుకుంటున్నాను. అయితే ఒక్కొక్కసారి బాదంని కట్ చేసి వేస్తాను, ఒక్కొక్కసారి ఇలా క్రష్ చేసి వేస్తాను అనమాట. ఎప్పుడు ఒకే స్టైల్లో వేయను, మీ ఇష్టం. మీకు కావాలి అంటే కట్ చేయండి, లేదా నాలాగా ఇలా క్రష్ చేయండి. సో ఇప్పుడు అన్ని డ్రై ఫ్రూట్స్ రెడీగా ఉన్నాయి కదా, బెల్లం ఇంకా ఎండు కొబ్బరి కూడా రెడీ చేసుకున్నాం. కుక్కర్లో ఒక 4 విజిల్లు వచ్చేసాయి. అన్నం చక్కగా ఉడికింది చూసారా ఇలా. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక గుంటె గరిటె తీసుకొని జస్ట్ ఇలా మెదుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో 3 గ్లాసుల పాలు పోసుకోవాలి. చిక్కటి పాలు, ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలు 3 గ్లాసులు పోసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాలల్లో మళ్ళీ రైస్ని కొంచెం ఉడకనివ్వాలి. ఒక ఉడికొచ్చిన తర్వాత అందులో మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం ఎంత వేసుకోవాలి అంటే మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో దీనికి 2 గ్లాసుల బెల్లం తీసుకోవాలి. నేను తీసుకున్న బెల్లం చాలా చాలా బాగుంటుంది, సంతలో తీసుకొస్తాను. అరిసెల బెల్లం అని అమ్ముతారనమాట, బిహెచ్ఎల్ సంతలో బాగుంటుంది, రుచి చాలా బాగుంటుంది. ఆ బెల్లంని ఇందులో వేసుకోవాలి. చూడండి, పాలల్లో అన్నం ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో బెల్లం వేసేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు చక్కెర వేస్తాను, రుచి చాలా బాగుంటుంది. కొంచెమే చక్కెర, మీకు ఇష్టం లేకపోతే చక్కెర వేసుకోకపోయినా పర్లేదు, బట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో అంతా ఒక్కసారి మిక్స్ చేద్దాం. ఇంకా అన్నం బాగా ఉడకాలి. బెల్లం అన్నంలో కరిగిన తర్వాత ఇక్కడ నేను ఇలాచీ పౌడర్ చేసి పెట్టుకున్నాను. కొంచెం చక్కెర వేసి ఇలాచీ పొడి, ఆల్రెడీ చాలాసార్లు మన షోలో నేను చూపించాను. చపాతీ కర్రతో ఇలాచీ పొడి చేసుకున్నాను, అది ఇందులో వేసేయాలి. ఏ స్వీట్ చేసినా సరే ఇలాచీ పొడితోనే మంచి రుచి వస్తుంది. ఒకసారి బాగా కలిపి, గుమగుమలాడిపోతుంది కిచెన్ అంతా. ఇప్పుడు ఇటు సైడ్ స్టవ్ ఆన్ చేసి ఇక్కడ ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకుందాం. పొయ్యి మీద గిన్నె పెట్టాను. ఇక్కడ చూడండి, ఇంట్లో తయారు చేసుకున్న, మన ఇంట్లో చేసుకున్న నెయ్యి ఒక 2 స్పూన్లు వేద్దాం. మంచి నెయ్యి వాడితేనే పరమన్నం బాగుంటుంది. అలాగే అన్ని డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాను చూడండి. ఎండు కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది పరమన్నంలో. ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకున్నాను. జీడిపప్పు, అలాగే బాదం పప్పు, ఇంకా చిరోంజి. ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి వేసేద్దాం. నెయ్యిలో వేయించిన ఎండు కొబ్బరి పరమన్నంలో భలే రుచిగా ఉంటుంది, నాకైతే చాలా ఇష్టం. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఎండు కొబ్బరి. మధ్య మధ్యలో ఇది కలుపుతూ ఉండాలి, కింద అంటుకోకుండా. ఇప్పుడు ఇందులో జీడిపప్పు, బాదం పప్పు, చిరోంజి అన్నీ వేసేద్దాం. మంచి కలర్ వచ్చే వరకు వేగాలి. పరమన్నం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అలాగే మంచిగా వేగిన డ్రై ఫ్రూట్ మిశ్రమం ఇందులో వేసేద్దాం.
ప్రతి శుక్రవారం ఇంట్లో అమ్మవారికి నైవేద్యం పెడతామన్నమాట. పరమన్నం చేసి ఇంతే సింపుల్గా నేను తయారు చేసే పరమన్నం ఇలా తయారు చేయండి, చాలా బాగుంటుంది. మరి గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోండి. ఎంతో రుచికరమైన పరమన్నం రెడీ అయిపోయిందండి. సింపుల్గా నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. మీకు కూడా నా పద్ధతి నచ్చితే ట్రై చేయండి, బాగుంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. టేక్ కేర్, బాయ్.